ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏమి తెలియజేయాలి అనుకున్నాను అంటే, ఎల్ఐసి అంటే జీవిత బీమా. మన తర్వాత మన కుటుంబానికి ఏమిటి అనే దాని మీద నేను మీకు ఒక వివరణ ఇస్తాను. మీకు గనక నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. దయచేసి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా వినండి. మీరు కనుక స్కిప్ చేస్తే నేను చెప్పే అమూల్యమైన ముఖ్యాంశాలు విషయాలు మీరు దాటవేస్తారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తి స్థాయిలో వినండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. నా పేరు నవలూరు ముసలారెడ్డి, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. నేను గత 30 సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి తరపున ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఈ 30 సంవత్సరాల కాలంలో నేను ఒక 10,000 మందికి ఇన్సూరెన్స్ గురించి చెప్పి వాళ్ళ జీవితంలో అవసరమయ్యేటువంటి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు వాళ్ళందరికీ ప్రణాళికలు ఇచ్చాను. ఆ ప్రణాళికలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ వివిధ రకాల ప్రతి ఒక్క ఆర్థిక అవసరంలో కూడా ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఉపయోగపడ్డది. అదేవిధంగా ఈరోజు మనం అసలు ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి, ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది, ఇన్సూరెన్స్లో ఎన్ని రకాల పెట్టుబడులు ఉన్నాయని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మరి ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది 1956లో పార్లమెంటు చట్టం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం తన సొంత సంస్థగా కార్పొరేషన్ రూపొందించింది. ఇప్పటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు సెప్టెంబర్ 1వ తారీఖుకి 69వ సంవత్సరంలోకి ప్రవేశించబోతుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల మనిషికి మొట్టమొదటి అలవాటు ఏంటంటే క్రమమైనటువంటి ఒక పొదుపు చేయాలనే ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఎందుకంటే మన ఇన్సూరెన్స్ పాలసీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అనే కాలానికి మనం ఈ పాలసీలో చేరతాం. కాబట్టి అన్ని సంవత్సరాలు పాలసీ ప్రీమియం కట్టాలని ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఉండటం వల్ల మనం క్రమం తప్పకుండా పొదుపు చేద్దామనే ఒక ఆలోచనకు వచ్చి చేస్తాం. దాన్నే బాండ్ అంటాం అన్నమాట. బాండ్ అంటే ఒక ఒప్పందానికి మనం కట్టుబడి ఉంటామని అర్థం. ఇందులో ఏమవుతుందంటే సంపాదన మైనస్ పొదుపు ఈజ్ ఖర్చు. ఎప్పుడైతే మనం ఈ పాలసీ ప్రీమియం కడతామని మనం ఒప్పందం చేసుకున్నామో అప్పుడు ఏమవుతుందంటే మనం సంపాదన నుంచి దాపెట్టగా మిగిలిన డబ్బులను మాత్రమే ఖర్చు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో పొదుపు పరంగా మనకు అది ఒక లాభం. దీనిలో ఏంటంటే మన పొదుపు అనేది మన భవిష్యత్తులో 3 రకాల అవసరాలకి 3 పరిధిలో 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మనిషికి 5 నుంచి 10 సంవత్సరాల అవసరాల కోసం. 2, 10 నుంచి 20 సంవత్సరాల అవసరాల కోసం. 3, పోస్ట్ రిటైర్మెంట్ అంటే మన జీవితంలో 60 ఏళ్ళ తర్వాత మనం జీవించాలంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఈరోజు సంపాదించేటప్పుడు ఏ విధంగా మనం డిగ్నిటీగా మన రూపాయి మనం ఖర్చు పెట్టుకుంటున్నామో అలాగనే ఎవరి మీద ఆధారపడకుండా మన వృద్ధాప్యం పిల్లలకు భారం కాకుండా అప్పుడు అవసరాల కోసం ఒక పొదుపు. అంటే 5 నుంచి 10 సంవత్సరాల్లోపు ఏం అవసరం ఉంటుంది మనుషులకి, కొత్తగా ఇప్పుడే జీవితంలో ప్రవేశించిన వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనే ధ్యేయం ఉంటుంది. అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళ సంపాదనలో 4వ వంతు. అదేవిధంగా 10 నుంచి 20 సంవత్సరాలలోపు ఏం అవసరం ఉంటుందంటే పిల్లల చదువులు, వాళ్ళ అవసరాలు ఉంటాయి. దానికి
ఒక 4వ వంతు సంపాదనలో. తర్వాత 20, 30 ఆ పైన ఏముంటుందంటే పోస్ట్ రిటైర్మెంట్ అంటాం. అంటే మనిషి సంపాదిస్తే డబ్బులు వస్తాయి, అంటే పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ఎవరైనా అంతే. కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది ఉద్యోగం చేస్తారు. కానీ మనం పని చేసేటప్పుడు ఆదాయం బాగుంటుంది, మనం ఎక్కడైనా దర్జాగా ఉండగలుగుతాం. మనిషి జీవితంలో రిటైర్మెంట్ రావడం అనేది సహజం. అంటే 60 కావచ్చు, 65 కావచ్చు. ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత మనం పని చేద్దామన్నా పని ఇచ్చేవాళ్ళు ఉండరు. అలాంటప్పుడు మన అవసరాల కోసం సపోజ్ ఈ రోజున నెలకి 15,000 అయితే ఒక 30 సంవత్సరాల వ్యక్తికి ఈ రోజున నెలకి 15,000 రూపాయలు సాధారణ మధ్యతరగతి జీవితం గడిపితే 15,000 అయితే అతని 60 సంవత్సరాల తర్వాత నెలకి 50,000 కావాలి. నెలకి 50,000 అంటే సంవత్సరానికి 6 లక్షల పైన. మధ్యలో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అత్యవసరంగా ఏదైనా జబ్బు చేసి ఒక 10-15 లక్షలు కావాలంటే ఆ రోజున పిల్లల మీద ఆధారపడటం అనేది అంత గౌరవంగా ఉండదు. ఎందుకంటే మన పిల్లల్ని మనం 1,000 రూపాయలతో చదివించాము, ఇప్పుడు లక్షల ఫీజులు కడుతున్నారు ఇంజనీరింగ్కి ఇట్లాంటి వాటికి. రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు ఈ ₹1,00,000 అనేది వాళ్ళు 10 లక్షలతో మొదలు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు పిల్లలతో చదివించుకుంటా వాళ్ళ కుటుంబాలు అవసరాలు తీర్చుకుంటా ఉన్నప్పుడు మన వృద్ధాప్యం అనేది వాళ్ళకి భారం కాకూడదు. అందుకని చెప్పి మన రిటైర్మెంట్ కోసం ఒక 4వ వంతు, అంటే మనం నెలకి ₹1,00,000 సంపాదిస్తుంటే ఆ ₹1,00,000లో ఒక వంతు అంటే ఒక 25,000 రాబోయే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు అవసరాల కోసం, ఇంకొక ₹25,000 10 నుంచి 20 సంవత్సరాల అవసరాల కోసం, ఇంకొక 25% మన రిటైర్మెంట్ కోసం దాపెట్టుకుంటే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే ఇన్సూరెన్స్లో చేరడం అనేది ఇది మనిషికి ఇన్సూరెన్స్ చేయడం అని కాదు, భవిష్యత్తులో మనకు వచ్చే ఆదాయాన్ని కుటుంబానికి అందజేయడానికి అదొక ఏర్పాటు అన్నమాట. మనం ఉండి పనిచేస్తే ఆదాయం వస్తుంటుంది. ఒకవేళ మనం అర్ధాంతరంగా కనుక మనకి ఏదైనా జరిగినట్లయితే కుటుంబం రాబోయే కాలంలో మన వల్ల వచ్చే ఆదాయం కోల్పోదు. కాబట్టి ఆదాయ నష్టాన్ని నివారించడమే ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశము. కాబట్టి మీరందరూ కూడా ఇన్సూరెన్స్ మీద అవగాహన పెంచుకుంటారని చెప్పి, తర్వాత మనకి 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి డబ్బులు వచ్చే పాలసీలు ఉన్నాయి, 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి డబ్బులు వచ్చే పాలసీలు ఉన్నాయి, పెన్షన్ పాలసీలు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టేది, ఆ పెట్టుబడి పెట్టిన రూపాయికి దాని మీద వచ్చేటువంటి లాభానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. ఇది సావనీర్ గ్యారంటీ అంటాం, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క హామీ. ఇది మిగతా ఏ కంపెనీలకు ఉండదండి. ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ యాక్ట్ 1956 సెక్షన్ 37 14వ అధికరణలో ఈ విషయం ఉంటుంది. ఏంటి? ఎల్ఐసి చేసిన ప్రతి ఒక్క పౌరుడికి అతను పెట్టుబడి పెట్టిన డబ్బులకి ఎల్ఐసి వాళ్ళు ఇస్తామన్న వడ్డీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి హామీ ఉంటుంది. సపోజు మీరు ఒక ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి, లేదంటే బయట ఎవరికైనా వడ్డీకి ఇస్తే వడ్డీకి ఇచ్చిన వాటికి గ్యారంటీ లేదు. ఒకవేళ గ్యారంటీ ఉందనుకున్నా మీ ₹1,00,000 ఒక సంవత్సరం తర్వాత ₹1,12,500 అవుతాయి ₹1 వడ్డీ అయితే. అదే ₹1 వడ్డీ అయితే ₹1,18,000 అవుతాయి. అదే ఎల్ఐసిలో మీరు ₹1,00,000తో పాలసీ ప్రారంభిస్తే 20 లక్షల నుండి ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే, అంటే మరణం అనేది జరిగితే, ప్రమాదంలో జరిగితే 2 కోట్లు ఇస్తారు, సహజ మరణం వల్ల జరిగితే ₹1,00,000 ఇస్తారు. ఇది అదే మీరు బయట బ్యాంకులో కానీ బయట వడ్డీకి ఇచ్చినట్లయితే మనిషి ఉన్నా లేకపోయినా దాని విలువ 1,10,000 నుంచి
1,15,000 నుంచి 1,18,000 వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా గ్యారంటీ చెప్పలేం. అంతేకాకుండా మీ ఎల్ఐసి పాలసీ చేసుకోవడం వల్ల బ్యాంకులో ఉన్నటువంటి మీ అప్పులకు కూడా గ్యారంటీ ఉంటుంది. మీ పిల్లల చదువులకి గ్యారంటీ ఉంటుంది. ఎలాగంటే సపోజ్ మీరు మీ బంగారం బ్యాంకులో పెట్టి ఒక 10 లక్షలు అప్పు తీసుకొచ్చుకున్నారనుకోండి. ఒకవేళ మీరే కనుక లేకపోతే ఆ అప్పు తెచ్చకపోతే బ్యాంకు వాళ్ళు ఆ బంగారం జప్తు చేసుకుంటారు. అదే ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావటం వల్ల మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ 10 లక్షల రూపాయలు బ్యాంకులో కడితే మీ బంగారం మీదవుతుంది. అలాగే మీరు ఏదైనా వాహనం కొన్నా లేదన్నా పొలాలు అప్పు చేసి బ్యాంకులో పెట్టినా ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మీ ఆస్తి భద్రంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పిల్లల చదువులు. భవిష్యత్తులో పిల్లల చదువుల అవసరాల కోసం మన సంపాదన సరిపోవు. అదే ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఆ మనిషి లేకపోయినా పిల్లల చదువులకి ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి మీరు మీ రకరకాల అవసరాలు మీ జీవితంలో పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, మీ ఇల్లు కట్టుకునేటప్పుడు రకరకాల అవసరాల కోసం ఎల్ఐసిలో సింగిల్ ప్రీమియం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు కూడా ఉన్నాయి. ఏటా డబ్బులు కట్టకపోయినా ఒకేసారి పిల్లల పేరు కానీ మీ పేరు కానీ 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఎంతైనా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏమండి మేము బయట డబ్బులు వడ్డీకి ఇస్తే నమ్మకాలు లేవండి, మా గ్యారంటీగా నెల నెల పెన్షన్ రూపంలో కావాలన్నా కానీ ఎల్ఐసిలో గ్యారంటీ పెన్షన్లు ఉన్నాయి. జీవన అక్షయ అని, జీవన శాంతి అని, మీరు బతుకున్నంత కాలం మీకు పెన్షన్ వచ్చే విధంగా ఎల్ఐసిలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా గ్యారంటీగా వస్తుంది. అంతేకాకుండా మధ్య వయసు వాళ్ళకి అంటే 35 నుంచి 50 వయసులో వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు కనుక ఏటా ఒక 5 లక్షలు కట్టారనుకోండి, మీకు జీవితాంతం 5 లక్షలు వస్తుంది. మీ తనంతరం ఒక 2 కోట్ల రూపాయలు మీ వారసులకి ఆస్తిగా కూడా ఇస్తారు. ఈ వీడియో చూస్తున్న వారికి మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. కృతజ్ఞతలు మీకు. ఇప్పుడు ఈ ఎల్ఐసి పథకాల్లో అండి ఇప్పుడు దగ్గరగా మనకి 36 రకాల పథకాలు ఉన్నాయండి. ఇందులో ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు ప్రజలను బాగా పీడిస్తున్నటువంటి సమస్య క్యాన్సర్. ఈ క్యాన్సర్ కూడా ప్రత్యేకంగా క్యాన్సర్ కవర్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య పథకం ఉంది. అదేవిధంగా పాలసీదారుడు కుటుంబానికి ఇందులో చాలా రకాల పథకాలు ఉన్నాయండి. పుట్టిన 1వ రోజు శిశువు దగ్గర నుంచి 80 సంవత్సరాల వారికి కూడా ఎల్ఐసిలో పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువుల కోసం వాళ్ళకి మనం డబ్బు పూర్వకంగా ఉండే ఆస్తిని ఇచ్చినట్లయింది. ఎందుకంటే భవిష్యత్తులో ఆ పిల్లలు ఇండియాలో ఉంటారా, విదేశాల్లో ఉంటారా, అమెరికాలో ఉంటారా అనేది ఎవరికి తెలియదు. అదే మనం పొలాలు, స్థలాలు ఇట్లాంటి స్థిరాస్తులు ఇచ్చినట్లయితే అవి వాళ్ళు వాటిని మెయింటైన్ చేసుకోవడం కష్టం. అదే ఇది డబ్బు పూర్వకంగా ఉండేటువంటి ప్రాపర్టీ, ఇది ఎక్కడున్నా వాళ్ళు మేనేజ్ చేసుకోవడం ఈజీ. ముఖ్యంగా వీటికి ఎవరు ఆక్రమించుకోవడం కానీ లేకపోతే వివాదాలు కానీ ఎటువంటి సమస్యలు ఉండవు. అదే కాకుండా ఉన్నత చదువుల కోసం భవిష్యత్తులో చదువులు అనేవి చాలా ఖరీదవుతున్నాయి. మినిమం సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు చదువులు ఖర్చు అవుతున్నాయి. అలాంటి టైంలో ఒకేసారి మనకున్న సంపాదనతో పిల్లల్ని అంత ఖర్చు పెట్టి చదివించాలంటే చాలా కష్టం. ఇప్పటి నుంచే వాళ్ళ కోసం మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లయితే, దీనికి ఒక తెలుగులో ఒక సామెత ఉందండి, బిడ్డ పుట్టక ముందే ప్రణాళిక పుట్టాలంటారు. అంటే మనం ఇప్పుడు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత
వాళ్ళ కోసం పొదుపు చేసే కన్నా కూడా రేపు పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్ద చదువులు చదివేటప్పటికి ఆ చదువుకి ఎంత ఖర్చు అవుతుందనే ఒక ప్లానింగ్తో ముందే మనం ప్రణాళిక వేసుకుంటే ఇది సాధ్యం అవుతుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్లో మనం చిన్నపిల్లలు మరి బాగా చదువులకు ఎక్కువ ఖర్చు అవుతున్నటువంటి తల్లిదండ్రులు చేయాల్సిన పాలసీ ఏంటంటే జీవన్ లక్ష్య పాలసీ అండి. ఈ పాలసీలో ఏంటంటే మామూలుగా ఎల్ఐసి పాలసీ అంటే పాలసీ అయిపోయినప్పుడు డబ్బులు ఇస్తారు, లేదంటే మధ్యలో మనిషికి ఏదైనా జరిగినప్పుడు కుటుంబానికి డబ్బులు ఇస్తారు. ఈ పాలసీ అలా కాకుండా ఏంటంటే మనిషి చనిపోయినప్పుడు డబ్బులు ఇస్తారు, ఆ తర్వాత పాలసీ ఉన్నంతకాలం డబ్బులు ఇస్తారు. ఎట్లా ఉదాహరణ మీకు చెప్తానండి. నెలకొక 10,000 రూపాయలు పెట్టుబడితో ఈ పాలసీలో కనుక జాయిన్ అయితే ఎల్ఐసి వాళ్ళు మీకు 15 లక్షల రూపాయలకి బాండ్ రాసిస్తారు. ఈ 15 లక్షల రూపాయలకి బాండ్ రాసిన తర్వాత ఇది వీళ్ళు 22 సంవత్సరాలు ప్రీమియం పే చేయాలి. 25 సంవత్సరాల కాలం అన్నమాట. 25 సంవత్సరాలకి పాలసీ అయిపోయేటప్పటికి వాళ్ళకి ఒక 40 లక్షల రూపాయలు వస్తాయి. ఏది 25 సంవత్సరాలు కనుక ఉంటే. ఒకవేళ మధ్యలో ఏమైనా అనుకోని విధంగా జీవితానికి అవాంతరం జరిగినట్లయితే ఇమీడియట్లీగా ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. తర్వాత ప్రతి సంవత్సరం 1,50,000 రూపాయలు ఆ కుటుంబం యొక్క అవసరాల కోసం ఇస్తారు. పాలసీ 25 సంవత్సరాల నాడు 42 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పే చేస్తారు. ఏ రోజైతే మనిషి చనిపోయాడో ఆ రోజు నుంచి ఇంకా డబ్బులు కట్టాల్సిన పని లేదు. అంటే దీనిలో మనం చెప్పుకోవాలంటే 3 రకాల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అంటే మనిషి చనిపోయినప్పుడు డబ్బులు ఇస్తారు, ఆ తర్వాత పాలసీ ఉన్నంతకాలం డబ్బులు ఇస్తారు, పాలసీ అయిపోయినప్పుడు కూడా పిల్లలు పెళ్ళిళ్ళకి అట్లాంటి వాటికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారు. ఈ పాలసీ పేరు జీవన్ లక్ష్య అంటామండి. ఆ తర్వాత ఇంకొక రకమైన పాలసీ ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చే పాలసీ. అంటే ఎవరికైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ జీవితాంతం డబ్బులు వచ్చే విధంగా కూడా పథకాలు ఉన్నాయి. ఆ పథకం పేరే జీవన ఉత్సవ్ అంటామండి. ఇది లేటెస్ట్గా ఈ సంవత్సరం వచ్చిందండి. ఈ పాలసీ చాలా బాగుంది. ముఖ్యంగా మనిషి బతికినంత కాలం డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు డబ్బులు కూడా నామినీకి ఇస్తారు. ఉదాహరణకి నెలకి ఒక 25,000 రూపాయలు 12 సంవత్సరాల పాటు కట్టాడు అనుకోండి, అతనికి ఎల్ఐసి వాళ్ళు 25 లక్షల రూపాయలకి బాండ్ రాసిస్తారు. 12 సంవత్సరాల లోపు ఏమైనా అనుకోని విధంగా రసీదు జరిగితే, ప్రమాదంలో కనుక జరిగితే 50 లక్షలు ఇస్తారు, సహజ మరణం వల్ల జరిగితే 25 లక్షలు ఇస్తారు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు బోనస్ కూడా పే చేస్తారు. 12 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. 14వ సంవత్సరం నుంచి అతను జీవించినంత కాలం సంవత్సరానికి 2,50,000 రూపాయలు అతనికి అకౌంట్లోకి వేస్తారు. గ్యారంటీగా 2,50,000 రూపాయలు అతని అకౌంట్లో పే చేస్తారు. అంతేకాకుండా అతని తనంతరం అంటే మనిషి ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికాడంటే ఆ 90 ఏళ్ళ తర్వాత కూడా అతని కుటుంబానికి 37 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు. అంటే సపోజు ఒక 30 ఏళ్ళ అతను ఈ ప్లాన్లో చేరారనుకోండి, 30 ఏళ్ళు 12 ఏళ్ళు డబ్బులు కడతాడు, అంటే 42 ఏళ్ళ వరకు డబ్బులు కడతాడు. అతను 44వ ఏట నుంచి ప్రతి సంవత్సరం 2,50,000 వస్తాయి. అతను సపోజు 85 ఏళ్ళు బతికాడు అనుకోండి, 85 మైనస్ 44 అంటే 41 సంవత్సరం. 41 సంవత్సరానికి ఏటా 2,50,000 వస్తాయి. ఏటా 2,50,000 అంటే అప్పుడు ఎంత అండి? 1,00,00,000 రూపాయలు. 1,02,00,000 వస్తుంది. ఆ 1,02,00,000 రూపాయలు అతను తీసుకుంటాడు. అతని ఫ్యామిలీకి 37 లక్షల రూపాయలు అతని నామినీకి ఇస్తారు. ఇది చాలా ఉత్తమమైన పథకం అన్నమాట. ఎందుకంటే మన వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడకుండా మనకి
సొంత ఇన్కమ్ లాగా మనం సంపాదించేటప్పుడు ఏ విధంగా ఆదాయం వస్తుందో సంపాదన లేనప్పుడు కూడా ఇంటికాడ కూర్చున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం నికరంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా మనం జీవనానంద అనే పాలసీ కూడా ఉందండి. ఇది ఒక పథకం అన్నమాట. ఇది మనం పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఏం డబ్బులు కట్టే పని లేకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సపోజు ఒక నెలకి ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే అతనికి ఎల్ఐసి వాళ్ళు 20 లక్షల రూపాయలు పాలసీ ఇస్తారు. అతనికి మెచ్యూరిటీ అయిపోయేసరికి ఒక 50 లక్షల రూపాయలు అతని చేతికి ఇస్తారు. ఆ తర్వాత అతను ఏం డబ్బులు కట్టే పని లేకుండా 20 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఆ 20 లక్షలు అనేది అతని తనంతరం నామినీకి పే చేస్తారు. ఇక అన్నిటికన్నా ఎల్ఐసిలో బెస్ట్ ప్లాన్ ఏంటంటే ప్రీమియం కొంచెం కట్టుకోగలిగే వాళ్ళంటే మన ఎల్ఐసిలో టర్మ్ ప్లాన్లు ఉన్నాయి. తర్వాత బీమా రత్న అని ఇవాళ తర్వాత ఉమాంగ్ పాలసీలు అని జీవన్ లాభ్ అని ఇట్లా రకరకాల పాలసీలు ఉన్నాయి. మీకు ఇన్సూరెన్స్ మీద కొంతవరకు మేము అవగాహన కల్పించామని అనుకుంటున్నాము. ఇంకా మీ దగ్గరైనా వివరాలు కావాలంటే మాకు కాల్ చేయగలరు. మా ఫోన్ నెంబరు 9949646225. మా ఆఫీసు ఎల్ఐసి పాలసీదారుల సర్వీస్ సెంటర్, రెంటాల్ ఆటో పాయింట్, ఇన్నారెడ్డి బిల్డింగ్స్, రెంటిచింతల. ఓకే, ధన్యవాదములు.